చిన్న వాక్య భాగాన్ని ధ్యానిద్దాము. మత్తయి సువార్త 7వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట ఉంచబడుతుంది. ఒక చిన్న ఉపమానం. వారి ఫలాల చేత మీరు వారిని తెలుసుకొందురు. చెట్టు మంచిదని దాని ఫలాలను చూసి మీరు ఎరుగనట్లు, చెట్టును దాని ఫలాలను చూసి అవి మంచివో చెడ్డవో ఫలాలు, ఆ చెట్టు మంచిదో కాదో ఫలాలను బట్టి తెలుసుకోవడం. చెట్టునే మనం చూడగలం, వేర్లు మనకు కనపడవు, కానీ ఆ ఫలాలు కనబడతాయి. ఫలాలను చూసి ఫలాలను తిని ఫలాల యొక్క మాధుర్యాన్ని బట్టి లేదా ఫలాల యొక్క ఆరోగ్యకరమైనటువంటి ఫ్రూట్ని బట్టి ఆ చెట్టు మంచిదో కాదో మనము నిర్ణయం తీసుకోవచ్చు. యేసుక్రీస్తు ఈ ఉపమానం చెప్పడం వెనకాల ఒక 2 రకాలైనటువంటి స్వభావాలని అక్కడ చూపిస్తూ ఉన్నాడు. మానవ హృదయంలో ఉన్నటువంటి స్వభావాలు, ఈ 2 రకాల స్వభావాలు ఉంచబడ్డాయి. మంచి చెట్టు మంచి ఫలాలు, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలు. మంచి చెట్టు అని అన్నప్పుడు మనకి చాలా వచనాలు ఉంచబడ్డాయి. ఆ చెట్టు మనిషినికి సాదృశ్యంగా ఉంది. అని ఫలాలు అని అన్నప్పుడు మనిషిని క్రియలు అని మనం భావించాలి. ఆ మనిషిని క్రియలు తన యొక్క గుణగణాలని తెలియజేస్తూ ఉన్నాయి. మంచి ఫలములు అని అన్నప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో అక్కడ తెలియజేస్తుంది. ఆత్మ ఫలమేమనగా ప్రేమ అని మొదలు పెట్టబడుతుంది. ప్రేమలో ఉన్నటువంటి సుగుణాలన్నీ కూడా ఆ కింద తెలియజేయబడతాయి. దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, మంచితనము ఇలాగా ఉంచబడ్డాయి. తర్వాత ఒక వ్యక్తి తన యొక్క విశ్వాస అనుభవాన్ని చూడాలంటే చెట్టుకి ఆ యొక్క ఎంత బలంగా ఆ చెట్టు పైకి ఎదుగుతుందో అలాగే ఆ చెట్టు యొక్క వేర్లు లోపలికంత స్థిరంగా లోతుగా ఉండాలి. ఈ కోణంలో కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో లోతైన వేర్ల గురించి అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. వేర్లు ఎంత లోతుగా ఉంటే చెట్టు అంత పైకి బలంగా కనబడుతుంది. ఏ తుఫాన్ వచ్చినా, వరదలు వచ్చినా, ఎటువంటి సమస్య అయినా కూడా ఆ చెట్టు నిలకడగా ఉంటుంది. విశ్వాసులకు లోతైన విశ్వాసము లేదా లోతైన స్థిరత్వము అవసరము అనడానికి ఇది చూపిస్తూ ఉన్నది. చెడ్డ ఫలములు అని అన్నప్పుడు ఒక వ్యక్తి అనుసరించేటువంటి మార్గానికి అది సాదృశ్యముగా ఉంది. వినడం అందరూ వింటారు, కానీ ఆచరించే విషయానికి వచ్చేసరికి చాలా మంది దాన్ని ఆచరణలో పెట్టరు. దీనినే చెడ్డ ఫలాలు అని అన్నప్పుడు మంచి క్రియలు లేనటువంటి ప్రవర్తన, సత్ప్రవర్తన లేని విధానము చెడ్డ ఫలమని మనం భావించవచ్చు. వ్యక్తిలో ఉన్నటువంటి చెడు అని అన్నప్పుడు వింటారు వాక్యము, కానీ దాన్ని అనుసరించేటువంటి నడవడిక వారిలో ఉండదు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 21వ వచనంలో తెలియజేస్తున్నట్లుగా, వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తమై శ్రమైనను హింసైనను కలుగగా అభ్యంతరపడును. ఈ లోతైన వేరు లేనటువంటి పరిస్థితి అవిశ్వాసానికి 2వ మెట్టుగా ఉంది. వింటారు, కానీ వారిలో ఆ ఆసక్తి లేదా అనుకరణ అనేది ఉండదు. విని విశ్వసించినటువంటి పరిస్థితులను బట్టి వారు వెనుదిరుగుతూ ఉంటారు. విన్నప్పుడు ఆసక్తిగా ఉంటారు వాక్యం, కానీ వారు వారి యొక్క డైలీ దినచర్యలో ఆ యొక్క విశ్వాసాన్ని అనుసరించకపోవడం వల్ల ఆ వాక్యము వారిలో నివసించదు. తర్వాత వారు స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కొనసాగించలేరు. ఏదైనా చిన్న శ్రమ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలా నిజాయితీగా ఉండడం మన వల్ల కాదు, ఇలా సత్యమే మాట్లాడడం మన వల్ల కాదు, ఈ కష్టాలన్నీ మన వల్ల కాదని వారు ఏమైపోతారంటే లోకంలో రాజీ పడిపోయి లోకంతో వారు కలిసిపోయేటువంటి పరిస్థితి, వేరు లేనటువంటి స్థితిని గుర్తిస్తూ ఉంది, చూపిస్తూ ఉంది. 3వ మాటగా విధేయత లేనటువంటి పరిస్థితులు, విధేయత లేనటువంటి మనస్తత్వం. రోమాపత్రిక 1వ అధ్యాయము 29వ వచనం ఇలాగ సెలవిస్తుంది. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరమును, నరహత్య, కలహము, కపటము, వైరము వంటి వాటితో నిండిన వారై. ఈ యొక్క వాక్య భాగంలో దేవునిని ఎరిగినటువంటి ప్రజలే, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రజలే వాటిని అనుసరించలేనటువంటి పరిస్థితి. వారి హృదయం ఎలా ఉంటుందంటే, ఇక్కడ దుర్నీతి చేత నింపబడి, దుష్టత్వము చేత, అంటే తనతోనూ తన చుట్టూ ఉన్న వారితోనూ సమాధానకరమైన జీవితం లేని పరిస్థితి. వారి నడకకి అడ్డొచ్చే వారి మీద శత్రుత్వం పెట్టుకోవడం, వారిని ఇష్టపడిన వారిని శత్రువులుగా భావించుకోవడం, లోభము, ఈర్ష్య,
తన హృదయంలో ఉంచుకోవడాన్ని బట్టి వారు ఏమైపోతారంటే దేవునికి శత్రువులైపోతారు. లేదనుకుంటే తన ఎదుటివారితో, తన పొరుగు వారితో వైరాన్ని బట్టి అవిధేయ పరులుగా ఎంచబడతా ఉంటారు. అయితే ఈ రోజున మంచి చెట్టు మంచి ఫలాలనిచ్చును, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలనిచ్చును. దాని ఫలాలను చూసి చెట్టు మంచిదని ఎంచుకోవడం అని అన్నప్పుడు క్రియలు, విశ్వాసము, నడవడిక, చెడు తలంపులు, అవిధేయత స్థితి, విశ్వాసమును అనుసరించలేని పరిస్థితి, ఈ రెండింటిని మనము కంపేర్ చేసుకుంటూ వ్యక్తులను, వారి యొక్క గుణగణాలను అంచనా వేయడం, క్రీస్తులో వారి యొక్క విశ్వాస స్థితిని మనం అంచనా వేయడం. ఒకవేళ నీలో ఇటువంటి స్వభావం ఏమైనా ఉందా? నీవెలా అనుసరిస్తున్నావు విశ్వాసాన్ని? నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? నీవెలా దేవునిని వెంబడించుటలో నీకిష్టమైనటువంటి సౌకర్యాన్ని అనుసరిస్తున్నావా? లేకపోతే దేవుని వాక్యాన్ని నీవు మనసులో అంగీకరించి దాని చొప్పున నడుచుకున్నావా? మార్పు చెందాలని కోరుకుంటూ ఈ నా మాటలు ఇంతటితో ముగిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్.